శాంతిపురం మండలం దండుకుప్పం పోస్టు. మా అమ్మమ్మ వాళ్ళు గొడవలు పడతారు భూమి గురించి. ధర్మకర్త అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఊరికి వచ్చి వీడియో తీస్తా అంటే ఎందుకు తీస్తున్నారు అని అడిగితే ఒక అక్క ఆపరేషన్ చేసుకుంది మా పిన్ని. ఆపరేషన్ చేసుకుని ఎక్కడ కొట్టేసి ఎందుకు కొడతాను అని అడిగితే మమ్మల్ని అంతా జుట్లు పట్టుకొని గోడలు కేసి కొట్టేసి వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళ కొడుకులు పిలిపించినారు. పిలిపించిన తర్వాత వాళ్ళంతా యూత్ అబ్బాయి 25 years అట్లా ఉంటారు. వాళ్ళంతా బాగా కొట్టేసి మా చిన్నపిల్లలను కూడా చూడకుండా కొట్టేసినారు. కుక్కును ఒకటి చంపేసి పారేస్తాను. మా తాత కాళ్ళు చేతులు లేవు నడిచేదానికి. ఆ కుర్జీ మీద కూర్చొని ఆయప్పని కొట్టేసి కిందకంతా దుబ్బేసిండారు. మా పిన్ని ఒక అక్క ఉంది. ఆయక్క ఎందుకు చిన్నపిల్లలను కొడుతున్నారు, ఆయక్క అడ్డం వస్తే ఆయక్కని మొత్తేసినారు బాగా. ఆయక్క ఆపరేషన్ ఆయక్క 4 months అవుతుంది ఆపరేషన్ చేసుకొని. ఆకుని బాగా కొట్టేసినారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గొడవలు పడుకొని పిల్లల్ని అంతా కొట్టేసి కుక్కులను చంపేసి చాలా ఇది చేస్తున్నారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయి 10 years అవుతుంది. మా అమ్మమ్మ దగ్గర ఉన్న మా అమ్మమ్మకి ఏమన్నా అయితేనేమని అడ్డం పోయే వాళ్ళకి మమ్మల్ని అంతా చేరుకొని కొట్టినారు. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అంతా అనేసి చాలా వరస్ట్ మాటలంతా మాట్లాడారు. కంప్లీట్ అంతా ఇచ్చిండాము. ఎస్ఐ సారు ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు. ఇంకా వాళ్ళకే సపోర్ట్ చేస్తానట్లున్నారు. మేము చూస్తే కూడా కొంచెం. దూదుగురి పోలీస్ స్టేషన్. నా పేరు పార్వతమ్మ. వెంకటేశ్వరం గ్రామం. అది బాయికాడ మేము ఉండేది కాపురం మా ఊర్లో లేదు. అక్కడ జమీన్లో ఎయిర్ పోస్ట్ పోతుందనేసి వాళ్ళు ఎవరో సర్వే వాళ్ళు వచ్చిండ్రి. మా పాప ఒకటి మా మొద్దు భార్య ఒకటి ఇప్పుడు ఆ ఊరు పెద్ద మనిషిని పెట్టుకొని 15 ఏళ్ళ నుంచి వంటనే ఉండిపోయింది. ఆ పాపకి 1 ఎకరా భూమి ఇచ్చిండాము, ఒక ట్యాకెట్లు ఇచ్చిండాము, 25 లక్షలు దుడ్డు ఇచ్చిండాము, మొత్తం ఒక ఇల్లు ఇచ్చిండాము. అంతట్లో ఆ పాప ఉండిపోకుండా ఇంక 3 ఎకరాలు ఉంటే అది మా మొద్దుపైనే ఉండేది. దానిన్న మేము యావద చేసుకుందామంటే దాంట్లో భాగానికని వచ్చి మమ్మల్ని ఆ పాప కూడుకొని చూడు వాళ్ళ ఇంట్లో పిలిపించి మమ్మల్ని కొట్టించాం సార్. మాకు ఎవరూ లేదు బాయికాడ. మా ఇంటికి 2 కాళ్ళు 2 చేతులు. చల్లాసుడే కొట్టినోడే, రామదాసు కొట్టినోడే, తిమ్మరాజు కొట్టినోడే, శ్రీనివాసుడు కొట్టినోడే, రాధాకృష్ణ గడు కొట్టినోడే, జగ్గు కొట్టినోడే, వాడు దిలీప్ గడు కొట్టినోడే. అంతే నరేష్ వీళ్ళందరూ చేరి మమ్మల్ని నన్ను కొడతా అంటే మా పిల్లోళ్ళు మా మొద్దు కూతురు మా పాప ఆపరేషన్ చేసుకొని ఇంకా నెల కూడా కాలేదు సార్. ఆ పాప కానీ అడ్డం వచ్చే కొనికి ఆ బిడ్డని కొట్టేస్తారని నేను కొడితే నన్ను కొట్టుకొని ఇంటి సొందులో వేసుకొని గోళ్ళకంతా తలకాయలు గుద్దేసి ఆ పాప మిసిరిగి తిని ఈ బిడ్డలంతా మొత్తి తిని మా ఇంటి ముందు కుక్కుంటూ